నా జీవితమే సర్దుకొని బ్రతకడం అయిపోయింది. అందరినీ నేనే అర్థం చేసుకోవాలి. కానీ నన్ను అర్థం చేసుకునేవారే ఎవ్వరూ లేరు. జీవితమే శాశ్వతం కానప్పుడు మధ్యలో వచ్చిపోయే బంధాలు ఎలా శాశ్వతంగా ఉంటాయి చెప్పు? నువ్వు ఎదుటి వారి గురించి కొన్ని మాటలు అనే ముందు నువ్వు చక్కగా ఉన్నావో లేదో చూసుకో ఫస్ట్. తర్వాత మాట్లాడు. నీదే వెనకాల అంత పెట్టుకొని ముందున్న వాళ్ళ గురించి ఏం మాట్లాడతావు చెప్పు? నీ వెనకాల ఉన్నది నీకు కనపడదు కదా, అందుకే ముందున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఇదేం లైఫ్ రా బాబు, కొంచెం హ్యాపీగా ఉంటే చాలు. బాధలేమో గూగుల్ మ్యాప్లో లొకేషన్ వెతుక్కుంటూ వచ్చేస్తున్నాయి. నేను ఎంతో సంతోషంగా ఊహించుకున్న జీవితం ఇలా కన్నీళ్ళతో గడపవలసి వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. కారణం ఏదైనా, తప్పు ఎవరిదైనా, శిక్ష అనుభవిస్తుంది మాత్రం నేనే కదా. బాధ కూడా నాదే కదా. నీ లైఫ్లో నీకు కావలసిన వాళ్ళందరూ నీ పక్కనే ఉన్నప్పుడు నాకు ప్లేస్ ఉండదని నా ఈ మట్టి బుర్రకు అర్థం కావట్లేదు. మీ లైఫ్లో మీరు హార్ట్ఫుల్గా సారీ చెప్పాలి అనుకునే వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. నువ్వు కాకుంటే ఇంకొకడు అనుకునే వాళ్ళ లైఫ్ చాలా బాగుందబ్బా, కానీ ఒక్కరితోటే ఉండాలి అనుకుని ఉంటారు చూడు, వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిలే ఇంకా, అంతే కదా. ఎందుకో తెలియట్లేదు కానీ ఈరోజు నా మనసంతా బాధగా ఉంది. ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోతున్నా నాకున్న ఫీలింగ్ని. ఏంటో ఈ జీవితం. ఒకరిని సిన్సియర్గా లవ్ చేసి చూడు, ఒక్క చావు తప్ప అన్నీ ఉంటాయి. ఆ పెయిన్ ఎలా ఉంటుంది అంటే, బ్రతికున్నప్పుడే మన బాడీకి పోస్ట్ మార్టం చేసినట్టుగా ఉంటుంది. అవునా కదా చెప్పండి? నా జీవితంలో నేను వద్దు అనుకుంటే నేను ఎంతకైనా తెగిస్తాను. కానీ ఒక్కసారి కావాలి, అది నాది అనుకుంటే ఎంతటి బాధనైనా భరిస్తా, ఎంతటి దాన్నైనా ఎదిరిస్తా. నాకు కోరిక ఉంది. ఏంటంటే, చనిపోయే ముందు నీ ముఖాన్ని చూస్తూ ఆనందంగా చనిపోవాలి అని. నాకున్న బాధ ఏంటో నా మనసుకు, నా ఒంటరితనానికి తప్ప ఇంకెవ్వరికీ అర్థం కాదు.